నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం సింగరేణి స్రవంతిలో ముఖ్యాంశాలు. వైరాలో సింగరేణి సహకారంతో మెగా జాబ్ మేళా నిర్వహణ. జాబ్ మేళాను ప్రారంభించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు. గోదావరి ఖనిలో సింగరేణి మెగా జాబ్ మేళా పూర్తిగా విజయవంతం. 5,000 మంది హాజరు, 3,000 మందికి పైగా ఉద్యోగాలు. రామగుండం 3లో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి శ్రీ శ్రీధర్ బాబు. 38 రకాల శిక్షణలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు పెద్దపీట. సింగరేణి చరిత్రలో తొలిసారిగా 762 మంది యువ అధికారులతో చైర్మన్ సమావేశం. సింగరేణి ఉజ్వల భవిష్యత్తుకు అంకితమై పనిచేయాలని పిలుపు. సింగరేణిలో ప్రారంభమైన 2వ దశ సోలార్ ప్లాంట్ల నిర్మాణం. మందమర్రిలో 67.5 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణపు పనులను సమీక్షించిన డైరెక్టర్ E&M. భూపాలపల్లిలో డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ మరియు పా విస్తృత పర్యటన. వర్షాకాలం జాగ్రత్తలతో ఉత్పత్తి సజావుగా సాగించాలని సూచన. సింగరేణి రెస్క్యూ స్టేషన్లో రాష్ట్ర పోలీసులకు విపత్తు సహాయ చర్యలపై ప్రత్యేక శిక్షణ. పాల్గొన్న 1,200 మంది 13వ బెటాలియన్ పోలీసులు. సింగరేణి ప్రాంతంలోని నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో సింగరేణి సంస్థ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు జాబ్ మేళా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇటీవలనే రామగుండం 1లో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించగా వైరాలో కూడా మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వైరాలో జరిగిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు ఇంధన శాఖ మంత్రులు శ్రీ భట్టి విక్రమార్క మల్లు ప్రారంభించారు. సింగరేణి సంస్థ సింగరేణి ప్రాంతంలోని నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం విస్తృత స్థాయిలో జాబ్ మేళా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి విదితమే. కాగా వైరా ఎమ్మెల్యే శ్రీ మాలోత్ రామ్దాస్ నాయక్ అభ్యర్థనపైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు ఆదేశంతో సింగరేణి సంస్థ సహకారంతో మే 24వ తేదీన వైరా పట్టణంలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. వైరా పరిసర ప్రాంత నిరుద్యోగ యువతి యువకుల ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్కు చెందిన సుమారు 100 కంపెనీల వారు ఇక్కడ జాబ్ మేళాలో పాల్గొన్నారు. రికార్డు స్థాయిలో సుమారు 9,000 మంది నిరుద్యోగ యువతి యువకులు ఈ జాబ్ మేళాకు హాజరు కావడం విశేషం. సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం సూచన మేరకు జాబ్ మేళాకు పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పరంగా ఇప్పటికే 56,000కు పైగా ఉద్యోగాలు కల్పించామన్నారు. మరో 30,000 ఉద్యోగాలను కల్పించబోతున్నామని, అలాగే రాజీవ్ యువ వికాసం పేరుతో 9,000 కోట్ల రూపాయలతో జూన్ 2న నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామన్నారు. వీటికి అదనంగా ప్రతి నియోజకవర్గంలో నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఈ తరహా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఉన్న మార్గాలన్నింటినీ కూడా వెతికి వారికి అవకాశం కల్పించడం కోసం చేయాల్సిన ప్రయత్నమే ఈ ప్రయత్నం. సింగరేణి కాలరీస్ ద్వారా ఇక్కడ ఈ ఏర్పాట్ని మీకోసం చేపించడం జరిగింది. వైరా ఎమ్మెల్యే శ్రీ రామ్దాస్ నాయక్ మాట్లాడుతూ తమ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి ఈ జాబ్ మేళా నిర్వహణకు సహకరించిన శ్రీ భట్టి విక్రమార్క మల్లుకు, అలాగే సింగరేణి సంస్థకు ధన్యవాదాలు తెలియజేశారు. మరి పెద్ద మెగా జాబ్ మేళాకి సింగరేణి సంస్థ బలాన్నిచ్చి సహకారం ప్రోత్సాహంతో నిర్వహిస్తా ఉన్నాం. సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు సింగరేణి సంస్థ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తూ సహకరిస్తున్నారన్నారు. మనకు సింగరేణి సంస్థ మనకు రాష్ట్ర సంస్థగానే మిగిలి ఉండే, ఇప్పుడు మనము నైని ఒరిస్సా రాష్ట్రంలో ఒక కోల్ మైన్ని సాధించుకున్నాము. అక్కడ కోల్ ఆపరేషన్ కూడా స్టార్ట్ అయ్యాయి. అండ్ డిప్యూటీ సీఎం సార్ స్వయాన
స్వయాన ఇక్కడ నుంచి భువనేశ్వర్ వరకు ప్రయాణించి అక్కడ నుంచి రోడ్డు మార్గంలో నైని కోల్ బ్లాక్ దాదాపుగా 150 కిలోమీటర్ రోడ్డు మార్గంలో ప్రయాణించి అక్కడ కోల్ మైన్ ని స్వయంగా అక్కడ వచ్చి పరిశీలించి అక్కడ ఉన్న ముఖ్యమంత్రులతో మిగతా మంత్రులతో అధికారులతో మాట్లాడి మనము రాష్ట్ర సంస్థగా ఉన్న సింగరేణిని జాతీయ సంస్థగా కీర్తి సంపాదించిన ఘనత మన బట్టి విక్రమార్క దక్కుతుంది. అలాగే వారి యొక్క ఆదేశాలతోటి ఫర్దర్గా మనము వేరే రాష్ట్రాల్లో అటు రాజస్థాన్లో మరి వేరే దేశాల్లో కూడా సింగరేణి సంస్థ విస్తరణకి ప్రణాళికలు వారు చెప్పేసి ఎప్పుడెప్పుడు రివ్యూ తీసుకుంటూ సంస్థని ముందుకు తీసుకొందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు సింగరేణి విస్తరించి ఉన్న 14 నియోజకవర్గాల్లో ఇటువంటి జాబ్ మేళా కార్యక్రమాలు నిర్వహించడానికి సంస్థ పూర్తి సహకారం అందించబోతుందని తెలియజేశారు. ఈ నియోజకవర్గంలో దాదాపు 14 చోట్ల తెలంగాణలో నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఇలాంటి మెగా ఉద్యోగ మేళాలు నిర్వహించాలన్నారు. వారి ఆదేశాలతో ఖచ్చితంగా సింగరేణి సంస్థ తరపున మిగతా ప్లేస్లలో కూడా ఉద్యోగ మేళాలు నిర్వహించి నిరుద్యోగులకి ప్రభుత్వం తరపున అండ్ ఆనరబుల్ డిప్యూటీ సీఎం తరపున ఖచ్చితంగా సింగరేణి సంస్థ వెన్నంటి ఉంటుందని మరింత కార్యక్రమం సార్ మీ ఆదేశాలతో ముందుకెళ్తామని. నాటి కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ శ్రీ రామసహాయం రఘురామరెడ్డి, కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ శాలం రాజు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళా కార్యక్రమంలో వివిధ కంపెనీల వారు నిరుద్యోగ యువకుల్ని ఇంటర్వ్యూ చేసి నియామక ఉత్తర్వులను ముఖ్య అతిథులు అభ్యర్థులకు అందజేశారు. ఈ కార్యక్రమ నిర్వహణపైన సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సింగరేణి నిర్వహణలో గోదావరి ఖనిలో నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతంగా ముగిసింది. 5,000 మంది అభ్యర్థులు హాజరు కాగా దాదాపు 3,000 మందికి పైగా ఉద్యోగాలు సాధించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మే 18వ తేదీన గోదావరి ఖనిలో నిర్వహించిన మెగా జాబ్ మేళా పూర్తి స్థాయిలో విజయవంతమైంది. ఈ మెగా జాబ్ మేళాను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ హర్కారా వేణుగోపాల్ ప్రారంభించారు. నాటి కార్యక్రమంలో విశిష్ట అతిథిగా రామగుండం శాసనసభ్యులు శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం హాజరయ్యారు. అతిథులకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో జాబ్ మేళాను ప్రారంభిస్తూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ హర్కారా వేణుగోపాల్, రాష్ట్రంలోని ప్రజాప్రభుత్వం నిరుద్యోగ యువకుల కోసం ఇప్పటికే 60,000 ఖాళీలను గుర్తించి భర్తీ చేసిందని, ఇటువంటి జాబ్ మేళాల నిర్వహణ ద్వారా నిరుద్యోగ యువతకు మరిన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు ఈ జాబ్ మేళా కోసం హైదరాబాద్ నుంచి 100 ప్రైవేటు సంస్థల్ని ఇక్కడికి రప్పించడం, పెద్ద ఎత్తున జాబ్ మేళాకు ఏర్పాటు చేయడం పట్ల ఆయన తన హర్షం ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ భట్టి విక్రమార్క మల్లు సారథ్యంలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, నేటి ఆధునిక కాలంలో యువత ప్రపంచంలో ఏ మూల అయినా సరే ఉద్యోగాలు చేయడానికి ముందుకు రావాల్సి ఉంటుందన్నారు. గోదావరి ఖని పట్టణాన్ని సింగరేణి సంస్థ సహకారంతో మళ్లీ మహానగరంగా తీర్చిదిద్దనున్నామని పేర్కొన్నారు. సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం మాట్లాడుతూ, నిరుద్యోగుల్లో ఉన్న ఆత్మ న్యూనతాభావాన్ని తగ్గించి ఆత్మవిశ్వాసం నింపేందుకు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. సింగరేణి సంస్థ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నప్పటికీ ఇతర నిరుద్యోగ యువకుల కోసం ఇటువంటి జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ జాబ్ మేళాలో 5,100 మంది యువత హాజరు కాగా వీరిలో 3,029 మంది ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు పొందిన వారికి ముఖ్య అతిథులు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఈఎండ్ఎం డి సత్యనారాయణరావు, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ మరియు పా శ్రీ కె వెంకటేశ్వర్లు, గుర్తింపు ప్రాతినిధ్య అధికారుల సంఘం నాయకులు శ్రీ రాజ్ కుమార్, సదానందం, నరసింహులు, అలాగే ఏరియా జీఎం శ్రీ లలిత్ కుమార్ తదితరులు పాల్గొనడం జరిగింది. జాబ్ మేళా సందర్భంగా సింగరేణి సంస్థ చేసిన ఏర్పాట్లపైన నిరుద్యోగ యువకులు తమ హర్షం ప్రకటించారు. నా పేరు స్నేహ, నేను బిఎస్సీ నర్సింగ్ చేశాను. నాకు ఈ అవకాశం డెప్యూటీ సర్వీస్లో 40,000 శాలరీతో ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు.
సింగరేణి ప్రాంతంలోని నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ వృత్తుల్లో నైపుణ్యం పెంచడం కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లని సింగరేణి సంస్థ ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే బందమర్రి, భూపాలపల్లి, రామగుండంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయగా ఇటీవల రామగుండం 3లో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఆ విశేషాలు సంక్షిప్తంగా. నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ వృత్తుల్లో నైపుణ్యాభివృద్ధిని కలిగించి ఉద్యోగావకాశాలు మెరుగుపరచాలన్న ఉద్దేశంతో సింగరేణి ప్రాంతంలోని యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల పెంపుదలకు సింగరేణి సంస్థ పలు ఏరియాల్లో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్న విషయం మీ అందరికీ విదితమే. రామగుండం 3 ఏరియాలో ఈ విధంగా ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ని ఇటీవల ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. నాటి కార్యక్రమంలో విశిష్ట అతిథిగా రామగుండం శాసనసభ్యులు శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ నరేంద్ర సుధాకర్ రావులు పాల్గొన్నారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో 38 రకాల వృత్తుల్లో ఉచితంగా సింగరేణి సంస్థ శిక్షణ ఇవ్వనున్నది. నాటి సభా కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ శిక్షణతో పాటు ఉపాధి అవకాశాల మెరుగుదలకు సింగరేణి సంస్థ మరియు అధికారులు కృషి చేయాలన్నారు. ఇక్కడ శిక్షణ పొందే అభ్యర్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరు కావాలని, పలు రకాల శిక్షణల్లో నైపుణ్యం సాధించాలని పిలుపునిచ్చారు. యావత్తు సింగరేణి ప్రాంతంలో ఎక్కడైతే నైపుణ్య కేంద్రాలు మీరు బాగా ఆలోచన చేస్తా ఉన్నారు, ఇక్కడ నైపుణ్యం శిక్షణ పొందిన వారికి ఉద్యోగాలు ఇక్కడే వచ్చి తీసుకునే విధంగా మీ నైపుణ్య కేంద్రాలు నడవాలి. వీలున్నంత వరకు నైపుణ్యం పూర్తి స్థాయిలో పొంది కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి నేను మా పక్షాన కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తాను. ఉదాహరణకి రామగుండంలో సుమారుగా 3.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే మాదిరిగా చేస్తూ అక్కడ ఉన్న నిరుద్యోగ యువతకి డిగ్రీలు, పీజీలు చేసి కూడా ఉద్యోగాలు రాని సమయంలో మరి వారికి స్కిల్ డెవలప్మెంట్లో అత్యవసరంగా ఉద్యోగ అవకాశాలు ఎక్కడైతే అవసరం ఉంటుందో అలాంటి టెక్నికల్ సంబంధించిన ట్రైనింగ్ ఇప్పించే కార్యక్రమంలో ఇలా జరుగుతుందంటే వారి యొక్క ప్రోత్సాహం దీంట్లో పూర్తిగా వారికే దక్కుతుందని గర్వంగా చెప్తా ఉన్నా ఒక శాసనసభ్యుడిగా. నాటి కార్యక్రమంలో ఇంకా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష, అడిషనల్ కలెక్టర్ జె అరుణశ్రీ, హెచ్ఆర్టీ విభాగం జీఎం శ్రీ గుంజపడుగు రఘుపతి, ఆర్జీవన్ ఏరియా జీఎం లలిత్ కుమార్, అడ్రియాల జీఎం కొలిపాక నాగేశ్వరరావు, గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, ప్రాతినిధ్య సంఘం నుంచి కోట రవీందర్ రెడ్డి, అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి నర్సింహులు, ఆర్డీఓ సురేష్ ఇంకా ఇతరులు పాల్గొన్నారు. నా పేరు అనుష, నేను కమాన్పూర్ ఎక్స్లో నుంచి వచ్చాను. మన సింగరేణి వాళ్ళు నిర్వహిస్తున్న సింగరేణి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్కి వచ్చాను. ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టి ఉపాధి అవకాశం ప్రోత్సహిస్తున్న సింగరేణి సంస్థ వారికి మా యువత తరఫున కృతజ్ఞతలు. ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇంకా డెవలప్మెంట్ చేస్తూ యువతలో ఉత్సాహాన్ని రేకెత్తించవలసిందిగా కోరుతున్నాము. సింగరేణి సంస్థలో సీనియర్ జనరల్ మేనేజర్లు మరియు డైరెక్టర్లు మరో 3 ఏళ్ల కాలంలో రిటైర్ అవుతున్న నేపథ్యంలో సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న మేనేజర్లు మరియు డిప్యూటీ జనరల్ మేనేజర్లతో ఒక ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సింగరేణి సంస్థ ప్రస్తుత స్థితిగతులను వివరిస్తూ రాబోయే కాలంలో సింగరేణి అద్భుతమైన ప్రగతి సాధించాలని, ఆ బాధ్యత యువ అధికారులపైనే ఉందని ఆయన దిశానిర్దేశం చేశారు. సింగరేణి సంస్థలో రానున్న 3 సంవత్సరాల్లో అనుభవజ్ఞులైన సీనియర్ అధికారులు పదవీ విరమణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యువ సింగరేణి అధికారులకు ఇప్పటి నుంచే సంస్థ ఆర్థిక స్థితిగతులు, భవిష్యత్తు ప్రణాళికలు, వ్యాపార విస్తరణ చర్యలపైన అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఒక విశిష్టమైన కార్యక్రమాన్ని చేపట్టారు.
సింగరేణి వ్యాప్తంగా ఉన్న దాదాపు 762 మంది మేనేజర్లు మరియు డిప్యూటీ జనరల్ మేనేజర్లకు ఒక ప్రత్యేక దిశానిర్దేశ అవగాహన సదస్సును నిర్వహించారు. సింగరేణి చరిత్రలో ఇటువంటి సమావేశాన్ని నిర్వహించడం ఇదే తొలిసారి. మైనింగ్ విభాగంతో పాటు సింగరేణిలోని అన్ని విభాగాలకు చెందిన మేనేజర్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ భవిష్యత్తు యువ అధికారుల చేతుల్లోనే ఉందని, కాబట్టి దీన్ని బాధ్యతగా స్వీకరించడానికి మరో 100 ఏళ్లు సింగరేణి సంస్థను ముందుకు తీసుకెళ్లడానికి ఇప్పటి నుండే సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు. సింగరేణి ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, వ్యూహాలు, భవిష్యత్తు ప్రణాళికలు, వ్యాపార విస్తరణ చర్యల గురించి ఆయన విపులంగా వివరించారు. ప్రస్తుతం సింగరేణి బొగ్గు ధర దేశంలో ఇతర బొగ్గు కంపెనీల కన్నా ఎక్కువగా ఉందని, కనీసం 1000 రూపాయలు తగ్గించడం కోసం ఉత్పత్తి, ఉత్పాదకత పెంచాలని, దీనికి యువ అధికారులు కృషి చేయాలన్నారు. సింగరేణి సంస్థ కేవలం బొగ్గుపైనే ఆధారపడకుండా ఇతర రంగాల్లో కూడా ప్రవేశిస్తుందన్న విషయాన్ని వెల్లడించారు. కీలక ఖనిజాల ఉత్పత్తులకి సింగరేణి సంస్థ ప్రవేశిస్తుందని, అలాగే ఇతర ఖనిజాల ఉత్పత్తిలో కూడా అడుగు పెట్టబోతుందని వివరించారు. ఇప్పటికీ మనం ఎక్కడైతే ఇంపోర్ట్ డిపెండెన్సీ 100%, 100, 80, 90% ఏదైతే క్రిటికల్ మినరల్స్ పైన ఉన్నామో దానిపైన ఇండియాలోనే ఫోకస్ చేసి విదేశాలు, ముఖ్యంగా చైనా కానీ మిగతా దేశాల్లో డిపెండెన్సీ లేకుండా ఇండియా సెల్ఫ్ రిలయన్స్ గా ఉండాలనే ఉద్దేశంతో దే ఆర్ ఎంకరేజింగ్ ఆల్ ద PSUs టు పార్టిసిపేట్ ఇన్ ది క్రిటికల్ మినరల్స్. మనకు ఇప్పటికే ఏది ప్రాసెస్ ఓబీలో కానీ కోల్ సీల్స్ లో, వాటర్ మ్యాష్ అండ్ ఫ్లై యాష్ లో కొంత క్రిటికల్ మినరల్స్ ఆల్రెడీ ఉన్నాయి. అయితే ఏవైతే ఉన్నాయో ఆ యావరేజ్ కంటే మా దగ్గర చాలా ఎక్కువ ఉన్నట్టే మనకు ఇనిషియల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ అండ్ టెస్ట్ గురించి టెస్ట్ వల్ల మనకు తెలుస్తుంది. సో దీనికోసము మనం దాదాపు ఐ థింక్ కోల్ ఇండస్ట్రీలో కానీ మైనింగ్ ఇండస్ట్రీలో సింగరేణి మే బికమ్ ఫస్ట్ కంపెనీ ఇఫ్ వి ఎస్టాబ్లిష్ ది జియో కెమికల్ ల్యాబొరేటరీ. సో అది మనం ఫస్ట్ కంపెనీ అవుతాము. సింగరేణి సంస్థ ఇప్పటికే వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందని, రానున్న కాలంలో కనీసం 4 నుంచి 5,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి సంస్థ పూనుకోవాల్సి ఉంటుంది కనుక యువ అధికారులు ఈ దిశగా ఆలోచనలు చేయాలన్నారు. మన థర్మల్ ని ఇప్పటికే 1200 మెగావాట్ల నెక్స్ట్ 2000 పెంచడం, ఆ తర్వాత ఒడిశాలో 600 మెగావాట్లు చేసేసి దాదాపు 3600 మెగావాట్ల థర్మల్ చేరుకోవడం. అంటే దాదాపు చాలా రాష్ట్రాల్లో జెన్కోస్ కూడా ఇంత కెపాసిటీ లేకపోవచ్చు. సింగరేణికి ఆ కెపాసిటీని మనం తీసుకెళ్లడమే అందరూ ఒక టీమ్ వర్క్ చేస్తున్నాము. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివిధ విషయాలను లోతుగా వివరించారు. ఆ తరువాత ఏరియాల నుంచి యువ అధికారులు తమ సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. అలాగే కొందరు సలహాలు, సూచనలు కూడా చేశారు. సింగరేణి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సంస్థ చైర్మన్ ఇటువంటి వినూత్నమైన సమావేశాన్ని ఏర్పాటు చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ఈ వీడియో కాన్ఫరెన్స్లో చైర్మన్తో పాటు సంస్థ డైరెక్టర్లు, డైరెక్టర్ E&M డి సత్యనారాయణరావు, డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ LB సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ మరియు శ్రీ K వెంకటేశ్వర్లు, GMCPP శ్రీ A మనోహర్, కార్పొరేట్ GMలు, ఇంకా వివిధ విభాగాల అధికారులు, హైదరాబాద్ కార్యాలయం నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూవ్మెంట్ శ్రీ SDM సుభాని, GM మార్కెటింగ్ NV రాజశేఖరరావు, ఇంకా అన్ని ఏరియాల GMలు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితో పాటు పలు వ్యాపార విస్తరణ చర్యలు కూడా చేపడుతోంది. ఇటీవల హైదరాబాద్ను సందర్శించిన కేంద్ర బొగ్గు శాఖ అదనపు కార్యదర్శి శ్రీ రూపేందర్ బ్రార్ సింగరేణి సంస్థపై సంస్థ చైర్మన్ మరియు MDతో వ్యాపార విస్తరణ చర్యలపై ప్రత్యేకించి సమీక్షించారు. దేశ బొగ్గు అవసరాలు తీర్చడంలో సింగరేణి సంస్థ తన వంతు బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తోంది. నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనకు విశేష కృషి చేస్తుంది. అలాగే పలు వ్యాపార విస్తరణ చర్యలను కూడా చేపడుతోంది. ఇటీవల తెలంగాణ రాష్ట్రాన్ని సందర్శించిన కేంద్ర బొగ్గు శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి రూపేందర్ బ్రార్ సింగరేణి సంస్థ పనితీరుపైన, వ్యాపార విస్తరణ చర్యలపైన సంస్థ చైర్మన్తో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ మరియు MD శ్రీ N బలరాం సింగరేణి సంస్థ వ్యాపార విస్తరణ చర్యలో భాగంగా ఇటీవల రాజస్థాన్ విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్తో 3100 మెగావాట్ల సోలార్ మరియు థర్మల్ విద్యుత్ ఉత్పాదనకు ఒప్పందం చేసుకుందని, ఆస్ట్రేలియా దేశంలోని క్వీన్స్లాండ్తో వ్యాపార విస్తరణ చర్యలు, కీలక ఖనిజాల ఉత్పత్తిపైన అవగాహన సమావేశం నిర్వహించడం జరిగిందని, అలాగే పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్స్, కార్బన్ డయాక్సైడ్ నుంచి మిథనాల్ తదితర వ్యాపార విస్తరణ చర్యల్లోకి అడుగుపెడుతున్నట్లు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో E&M డి సత్యనారాయణరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ SDM సుభాని, ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యలో భాగంగా సింగరేణి వ్యాప్తంగా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్న సంగతి మీ అందరికీ విదితమే. 2వ దశ సోలార్ ప్లాంట్ల నిర్మాణాన్ని కూడా సింగరేణి సంస్థ ప్రారంభించింది. ఇటీవల మందమరి ఏరియాలో డైరెక్టర్ E&M శ్రీ డి సత్యనారాయణరావు 2వ దశలో నిర్మిస్తున్న 67.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రగతిని సమీక్షించారు. సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా సింగరేణి వ్యాప్తంగా 245.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసి విజయవంతంగా విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్న సంగతి మీ అందరికీ విదితమే. సింగరేణి వినియోగిస్తున్న విద్యుత్తులో దాదాపు సగం వరకు ఈ ప్లాంట్ల నుండి సమకూరడంతో సింగరేణి సంస్థకు ఎంతో డబ్బు ఆదా అవుతోంది. ఈ నేపథ్యంలో 2వ దశ సోలార్ ప్లాంట్ల నిర్మాణానికి కూడా సంస్థ ముందడుగు వేస్తోంది. 2వ దశలో 204.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్లలో 67.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో సంస్థ డైరెక్టర్ E&M డి సత్యనారాయణరావు ఇటీవల మందమరి ఏరియాలో పర్యటించారు. అక్కడ జరుగుతున్న 67.5 మెగావాట్ల భారీ సోలార్ ప్లాంట్ నిర్మాణపు పనులను స్వయంగా వీక్షించారు. పనుల పురోగతిపైన సోలార్ ఎనర్జీ GM శ్రీ GS జానకిరామ్తోనూ మరియు ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ G దేవేందర్తోనూ ఆయన సమీక్షించారు. పనులను ఇచ్చిన నిర్ణీత సమయంలోపు పూర్తి చేయాలని, త్వరలోనే ప్లాంటును అందుబాటులోకి తీసుకురావాలని ఆయన దిశానిర్దేశం చేశారు. సంస్థ చైర్మన్ ఆదేశం మేరకు సంస్థ డైరెక్టర్లు ఏరియాలో పర్యటిస్తూ ఉత్పత్తి ప్రక్రియను మరింత వేగవంతం చేస్తున్నారు. ఇటీవల డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ మరియు పా శ్రీ కె వెంకటేశ్వర్లు భూపాలపల్లి ఏరియాలో పర్యటించారు. ఆ విశేషాలు సంక్షిప్తంగా. డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ మరియు పా శ్రీ కె వెంకటేశ్వర్లు ఇటీవల భూపాలపల్లి ఏరియాలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా ఆయన రెస్క్యూ స్టేషన్ను సందర్శించారు. రెస్క్యూ పరికరాలను సంసిద్ధంగా ఉంచుకోవాలని, ఎప్పటికప్పుడు ఆధునిక పద్ధతులను తెలుసుకుంటూ ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే రెస్క్యూ సేవలు అందించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఆ తర్వాత KTKOC-2, KTKOC-3 గనులను సందర్శించారు. అక్కడ జరుగుతున్న ఉత్పత్తి ప్రక్రియను ఆయన పరిశీలించారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన ఆయన వివరించారు. వర్షాకాలంలో ఉత్పత్తికి, ఉత్పాదకతకు, అలాగే బొగ్గు రవాణాకు ఏమాత్రం ఆటంకం లేకుండా చూడాలని ఏరియా GM శ్రీ ఏనుగు రాజేశ్వరరెడ్డిని, అలాగే ఇతర అధికారుల్ని ఆదేశించారు. ఆ తర్వాత ఉప్పల్ డంపింగ్ యార్డును కూడా ఆయన పరిశీలించడం జరిగింది. సింగరేణి సంస్థలో రెస్క్యూ విభాగం వారు గనుల్లో ప్రమాదాలు జరిగినప్పుడు, అలాగే ఇతర చోట్ల ప్రమాదాలు జరిగినప్పుడు కూడా తమ విశేషమైన సేవలు అందిస్తుంటారు. ఇటీవల జరిగిన SLBC ప్రమాదంలో కూడా సింగరేణి సంస్థ రెస్క్యూ విభాగం ప్రత్యేక సేవలు అందించింది. దీన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారు రాష్ట్ర పోలీసులు కూడా విపత్తు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు రెస్క్యూ పైన ప్రత్యేక శిక్షణను సింగరేణి రెస్క్యూ బృందాల చేత ఇప్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు రామగుండం 2లో రెస్క్యూ స్టేషన్లో ప్రత్యేక శిక్షణను ప్రారంభించడం జరిగింది. సింగరేణి సంస్థ గనుల్లో మరియు ప్రమాద సమయాల్లో, అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా ప్రమాదాలు జరిగినప్పుడు మనుషుల ప్రాణాలు, ఆస్తులు కాపాడడంలో సింగరేణి రెస్క్యూ సిబ్బంది తమ విశిష్టమైన సేవలు అందిస్తుంటారు. గనుల్లో జరిగిన ప్రమాదాల్లో కార్మికుల్ని రక్షించడం, యంత్రాలను రక్షించడం, అలాగే పని ప్రాంతాల్లో విషవాయువులు, మంటలు ఎగిసిపడినప్పుడు వాటిని అదుపు చేయటం వంటి క్లిష్టమైన పనులను సమర్థంగా నిర్వహిస్తుంటారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన SLBC ప్రమాద ఘటనలో కూడా చైర్మన్ మరియు MD శ్రీ N బలరాం స్వీయ పర్యవేక్షణలో ప్రత్యేక సేవలు అందించిన విషయం మీ అందరికీ విదితమే. ఈ నేపథ్యంలో సింగరేణి రెస్క్యూ సిబ్బందికి గల నైపుణ్యం, వారు వినియోగిస్తున్న అధునాతన పరికరాలు, రెస్క్యూ పద్ధతుల్ని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం వారు రాష్ట్ర పోలీసు బృందాలకు కూడా సింగరేణి రెస్క్యూ నిపుణులతో శిక్షణలు ఇప్పించాలని నిర్ణయించడం జరిగింది. సంస్థ చైర్మన్ మరియు MD శ్రీ N బలరాం ఆదేశం మేరకు RG2 ఏరియాలోని రెస్క్యూ స్టేషన్లో 1200 మంది గండిపేట 13 బెటాలియన్కు చెందిన పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.
ఒక్కొక్క బ్యాచ్లో 100 మందికి 3 రోజుల చొప్పున ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ శిక్షణా కార్యక్రమాన్ని డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ మరియు శ్రీ కె వెంకటేశ్వర్లు మే 19వ తేదీన ప్రారంభించారు. నాటి కార్యక్రమంలో ఆయనతో పాటు 13 బెటాలియన్ కమాండెంట్ శ్రీ వెంకట్రాములు, జనరల్ మేనేజర్ రెస్క్యూ శ్రీ శ్రీనివాస్ రెడ్డి ఇంకా ఇతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ మరియు మాట్లాడుతూ 136 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి సంస్థలో ఎన్నో విపత్తు నిర్వహణ పరిస్థితుల్లో సింగరేణి రెస్క్యూ సిబ్బంది చక్కని సేవలు అందించిన అనుభవం ఉందన్నారు. ఇక్కడ ఇస్తున్న శిక్షణ వల్ల రాష్ట్ర ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆయన తెలియజేశారు. అంటే మా ఎంపీ గారు చెప్పడం జరుగుతుంది. అంటే మా వాళ్ళు కూడా విత్ ఇన్ నో టైమ్ అవర్ పీపుల్ విల్ మూవ్. మన దానికి మా వాళ్ళు 100-200 పీపుల్ మొబిలైజ్ విత్ ఇన్ అవర్స్ ఫ్రమ్ ఎంటైర్ సింగరేణి. 36 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ శిక్షణా శిబిరంలో పోలీసు సిబ్బందికి వివిధ విపత్తు నిర్వహణ పద్ధతులు, పరికరాల వినియోగం, అత్యాధునిక రెస్క్యూ పద్ధతులపై అవగాహన, రెస్క్యూ మరియు రికవరీ విధానాలు, అలాగే విపత్తు పరిస్థితుల్లో కీలకమైన అత్యవసర గాయాల చికిత్స మరియు మనుషుల రక్షణ వంటి అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఫైట్ జరుగుతుంది లోపల, ఆల్రెడీ లోపల మనుషులు ఉన్నారు. లోపల ఉన్నారా లేరా అని తెలుసుకోవడానికి మనం ఏం చేయాలంటే లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకొని కాళ్ళు గోడలు పెట్టుకొని లెఫ్ట్ రైట్ మనం వెళ్ళొచ్చు. ఇది 23 సెకండ్లు మాత్రమే వస్తుంది. దాన్ని ఏం చేయాలా? స్క్వీజ్ చేసాం తర్వాత స్వీప్ చేయాలా? చెయ్యి. మెల్లిగా ఈ శిక్షణ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి ఎంతో మేలు చేస్తుందని, ఈ శిక్షణ ఇస్తున్న సింగరేణి సంస్థకు తాము ధన్యవాదాలు తెలియజేస్తున్నామని 13వ బెటాలియన్ కమాండెంట్ శ్రీ వెంకట్రాములు పేర్కొన్నారు. సింగరేణి టీం మొత్తం కూడా మేము ఒక ట్రయల్ రన్ ఒకసారి చేసాం ఇక్కడ వాళ్ళ సపోర్ట్ తో. ట్రయల్ రన్ భారీ ఎత్తున సక్సెస్ అయింది. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ సింగరేణి టీం విజాసకి. ఈ ఎక్స్పోజర్ స్టేట్ లో భారీ లెవెల్ వెళ్ళింది. దాన్ని వాళ్ళు ప్లాన్ చేసుకొని మనం వెంబడే సింగరేణి టీం సీనియర్ ఆఫీసర్స్ కి మనం అడగడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్ గా మనకు అవకాశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంకా జనరల్ మేనేజర్ క్వాలిటీ శ్రీ డిఎల్ బైజ్యా, రెస్క్యూ సూపరింటెండెంట్ మాధవరావు ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. బెటాలియన్ డిచ్పల్ నందు ఆర్ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాను. మేము 3 days కోచ్ ట్రైనింగ్లో భాగంగా సింగరేణి ట్రైనింగ్ సెంటర్కి వచ్చినాము. వీళ్ళు చేసిన రెస్క్యూ, ఇంతకుముందు ఫ్యూచర్లో చేసిన రెస్క్యూల గురించి కానీ మంచి కేసులు చెప్పినారు సార్. అవన్నీ మేము ఫ్యూచర్లో మాకు మంచి అనుభవాలుగా మిగిలిపోతాయి. ఇంకోటి ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ డిస్ప్లే చేసినారు, అవన్నీ చూసినాము. ఇట్లాంటి ఎక్విప్మెంట్ మేము ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు పలు ఏరియాలో జరిగిన కార్యక్రమ విశేషాలతో కూడిన సింగరేణి రౌండప్. ప్రపంచ అందాల పోటీల నేపథ్యంలో మే 22వ తేదీన హైదరాబాద్లోని శిల్పారామాన్ని సందర్శించిన తర్వాత ప్రపంచ సుందరీమణుడు ఇందిరా మహిళా శక్తి బజార్ను సందర్శించారు. ఈ సందర్భంగా సింగరేణి సేవా సమితి వారు అక్కడ ఏర్పాటు చేసిన స్వయం ఉత్పత్తిదారుల వస్తు విక్రయశాలను కూడా వారు సందర్శించడం జరిగింది. వివిధ ఏరియాల నుంచి సింగరేణి సేవా సమితిలో శిక్షణ పొందిన మహిళలు స్వయంగా తయారు చేసి మగ్గం వర్క్ చేసిన దుస్తుల్ని పరిశీలించి సుందరీమణులు తమ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విక్రయశాలలో ఉన్న స్వయం ఉత్పత్తి యూనిట్ల మహిళలతో ముచ్చటించి సెల్ఫీలు దిగారు. ప్రపంచ స్థాయి సుందరీమణుల ప్రశంసలు అందుకోవడం తమకెంతో గర్వకారణంగా ఉందని సమితి సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఇటువంటి అవకాశం కల్పించిన సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం, అలాగే సర్ప్ సిఇఓ శ్రీమతి దివ్య దేవరాజన్కు ధన్యవాదాలు తెలియజేశారు. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.